ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పరిణామ క్రమం అనేది చూస్తే ఎన్నో మార్పులు వచ్చినాయి. సో ఈ మార్పుల్ని గమనిస్తే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా కానీ నిర్మాతగా కానీ మీరు గమనిస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే అప్పట్లో ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉండటం మూలంగా వాళ్ళకి గౌరవిస్తూనో వాళ్ళకి భయపడో వాళ్ళు ముందు వచ్చి మనం లేట్గా వస్తే బాగోదని అనుకొని అందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఆ పెద్దవాళ్ళు లేకుండా అయిపోవడం మూలంగా కానీ లేకపోతే వాళ్ళకున్న బిజీ అవటం మూలంగా కానీ బయలుదేరేటప్పటికి ఎవరినో వచ్చి రావడం కానీ వివిధ ట్రాఫిక్ జాములు కానీ కొంతమంది లేట్గా రావడం అనేది జరుగుతుంది. అది వాళ్ళు కూడా గమనించి ట్రాఫిక్ జామ్ ఉంటుందని కూడా లెక్కేసుకోవాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని కూడా లెక్కేసుకొని ఒకవేళ ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా మనం ఎన్నింటికి చేరుతామని చూసుకుని దాన్ని బయలుదేరాలి. ఇందాక నేను చెప్పినట్టుగా కాల్ షీట్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది, మీటర్ తిరిగిపోద్ది, 9 అవ్వగానే మీటర్ తిరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం ప్రొడ్యూసర్ని లేట్గా వచ్చి లేట్ చేసాం అనుకోండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోద్ది. అందుకని అది దృష్టిలో పెట్టి ప్రతి వాళ్ళు రావాలి. ఇప్పుడు కొద్ది మంది కానీ బట్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కూడా టైం ప్రకారం బ్రహ్మాండంగా వస్తున్నారు. అయితే ఇదివరకు మేము పడ్డ కష్టానికంటే ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు చేస్తున్న యాక్షన్ కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ఫైట్లు కానివ్వండి, సాంగ్స్లో మూమెంట్స్ కానివ్వండి అద్భుతంగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ నుంచి ఏమైనా చిన్న అటు ఇటు ఉండొచ్చేమో కానీ బట్ ఆన్ ది హోల్గా చూసుకుంటే మాత్రం జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చాలా బాగుందండి. అలాగే మనకి టెక్నీషియన్స్గా చూసుకుంటే డైరెక్టర్లు కానీ కెమెరామెన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అద్భుతమైన వాళ్ళు ఇచ్చారు. ఒకప్పుడు భారతదేశంలో తెలుగు సినిమా అంటే పెద్ద ఇది ఉండేది కాదు, తెలుగు అదేంటి అనేవారు. ఇవాళ రోజున భారతదేశంలో నెంబర్ 1 స్టేజ్లోకి వెళ్ళిపోయాం. ఇవాళ తెలుగు సినిమాలో అడిగితే యాక్ట్ చేయడానికి హిందీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మన డైరెక్టర్లు తీసిన సినిమాలన్నింటినీ వాళ్ళందరూ కూడా కొనుక్కోడి లేకపోతే అందరూ వేషం ఉంటే యాక్ట్ చేసేసి ఇవన్నీ చేసుకొని రీమేక్ చేస్తుందని ముందే మనతో టచ్లో ఉంటాం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే అప్పుడు రాష్ట్ర విభజన అవ్వకముందు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, తమిళనాడులో అసలు ఆడేది కాదు. తమిళనాడులో బ్రహ్మాండంగా 40% ఆఫ్ తెలుగు పీపుల్ ఉన్నా కూడా మరి వాళ్ళు శానిటైజ్ చేశారేమో తెలియదు కానీ మన తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వాలి ఎక్కడ. ఒక మెడ్రాస్లో మాత్రం ఎక్కడెక్కడో థియేటర్లో ఒక దాంట్లో మాత్రం రిలీజ్ అయ్యేది. దాని మూలంగా తమిళనాడులో మనకి ఏం పెద్దగా వచ్చేది కాదు, ఒరిస్సాలో వచ్చేది కాదు, ఒక్క కర్ణాటక నుంచి మాత్రం కొంచెం వచ్చేది, అదొక్కటే. ఇప్పుడు రోజున తెలుగు సినిమా అంటే భారతదేశం యావత్తు రిలీజ్ అవుతుంది. ఇతర కంట్రీస్ చూసుకుంటే మీరు అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది సైమల్టేనియస్ రిలీజ్. ఒక్కొక్కసారి చెప్పాలంటే మనకి పగలు రాత్రి తేడాలో చూసుకుంటే ఒకసారి మనకంటే ఆడ సినిమా ముందు రిలీజ్ అయిపోతుంది. పొద్దున్నే నిద్రలో కానీ అమెరికా టాక్ ఏంటి అది కూడా తెలుసుకోండి, ఇది చేస్తాం అనమాట. సార్